గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంలో ఒకటిగా ఖనిజాల తవ్వకాలతో ఉపాధి అవకాశాలు పెంచుతామంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిన్న బాధ్యతలు స్వీకరించారు ఆయన. ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కిషన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న వేద పండితులు, చిత్రంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, సతీష్ చంద్ర దూబే, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు అండ్ బీజేపీ నాయకులు అంటూ ఒక ఫోటోగ్రాఫ్ను ముద్రించి నిన్న ఆయన బాధ్యతల స్వీకరణకు సంబంధించిన వార్తనిచ్చారు. ఇక హోంశాఖ సహాయ మంత్రిగా అటు బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ఆ వార్తను ఇక్కడ ఇస్తూ ఈ రెండు టాప్ ఐటమ్స్లో ఒకటిగా ఇచ్చారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాము. ధరల పెరుగుదలకు సంబంధించి, ముఖ్యంగా కూరగాయల ధరల పెరుగుదలకు సంబంధించిన వార్తనిస్తూ కూరగాయల ధర దడ అన్నటువంటి లైన్తో ఈ 15 రోజుల్లోనే ధరలు అమాంతం పెరిగిపోయాయి. రైతు బజార్లతో పోలిస్తే గనక మార్కెట్లో 60% ఎక్కువగా ఉందంట రేటు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గాయి. మేబీ ద రీజన్ అయి ఉంటుంది అని చెప్పేసి స్థానికంగా వృద్ధి చెందని పంటల సాగు సరిగా వృద్ధి చెందలేదు, అందుకోసమే దిగుమతి కూడా తగ్గడంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి అంటూ ఈ వార్తనిచ్చారు. మామూలుగా అయితే వేసవి టైంలో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి, వర్షాకాలం మొదలవగానే మళ్ళీ తగ్గుతుంటాయి. ఇది ఏటా కామన్. కానీ ఈసారి దీనికి భిన్నమైనటువంటి సిచ్యువేషన్. వేసవిలో వీటి ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక 15 రోజుల ఈ వ్యవధిలోనే రేట్లు అమాంతం పెరిగిపోయాయి. రైతు బజార్లతో కంపేర్ చేస్తే బహిరంగ మార్కెట్లో 30 నుంచి 60% ఎక్కువగా ఉంది అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. ఇక స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు, సచివాలయం, కలెక్టరేట్లు, కార్యాలయాలతో సహా 200 చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు. మహిళా శక్తి క్యాంటీన్లు తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 200కు పైగా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల చిన్నాభిన్నం అయింది అంటూ ఈ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ల రీడిజైన్లతో 20,000 దుర్వినియోగం జరిగింది, 20,000 కోట్ల దుర్వినియోగం జరిగింది అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి సీతమ్మ సాగర్లను సందర్శించారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలోని బాధ్యులకు పిలుపు అంటూ సంబంధాలున్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం, త్వరలో కార్యాలయంలో బహిరంగ విచారణ, నిపుణులతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భేటీ, ఎక్కువ నీటి నిల్వ వల్లే నష్టాలన్న కమిటీ. అయితే ఈ కాళేశ్వరం న్యాయ విచారణకు సంబంధించి దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక బ్యారేజ్ల నిర్మాణాలతో సంబంధం ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులందరికీ కూడా నోటీసులు జారీ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం. నిన్న ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 ఫైళ్లపై సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు 2వ సంతకం చేశారు. తొలి సంతకం వచ్చేసి మెగా డిఎస్సిపై. ఇక పెన్షన్లు 4,000కు పెంచుతూ 3వది, నైపుణ్య గణనపై 4వ హస్తాక్షరం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 5వ సంతకం. తొలి రోజు కీలక ఎన్నికల హామీల అమలుకు పచ్చ జెండా. ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు అంటూ కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై దృష్టి, 3 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ, వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేసేందుకు నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి రోజు 5 ఫైళ్లపై సంతకం చేశారు. తొలి సంతకం మెగా డిఎస్సిపై. మొత్తానికి 5 సంతకాల సంబరం అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ఇదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు. ఏపీలో తొలి రోజునే 5 కీలక హామీల అమలు, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బాబు. మెగా డిఎస్సిపై తొలి సంతకం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం. ల్యాండ్ టైటిల్ రద్దుపై 2వ సంతకం. పేదల పెన్షన్ 4,000పై 3వది. 4వ సంతకం స్కిల్ సెన్సెస్పై. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 5వ సంతకం చేశారు. మరోవైపు దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతామంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అటు బండి సంజయ్ కూడా నిన్ననే బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిన్న స్వీకరించారు.
రుణమాఫీకి 25,000 కోట్లు, పీఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తే కావాల్సిన మొత్తం. పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం. సర్కార్పై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ, ఇవి సర్కారీ ఎర్రజెండాలు అంటూ అప్పు తీర్చలేదని సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాకమిది. పొలంలో జెండాలు పాతి వేలం వేస్తున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మరోవైపు సిరుల మరమ్మగ్గం తుక్కు కింద తూకం అంటూ సాంచా సప్పులతో సిరులు పొంగిన నేల ఇప్పుడు ఉరితాడు ముందు ఊగిసలాడుతోంది. బంగారు వర్ణాల చీరతో మెరిసిన మరమగ్గాలు ఇప్పుడు తుక్కు కింద తూకమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జరీపోగై నవ్విన నేతన్న ఇప్పుడు ఆదుకునేవారు లేక రోడ్డున పడ్డారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రుణమాఫీ కొందరికే జరుగుతుందా అన్నటువంటి ఒక క్వశ్చన్తో ఈ వార్తనిస్తూ కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. పీఎం కిసాన్ నిబంధనలను రుద్దితే సగం మందికి రానట్టే. ఇదే జరిగితే 37 లక్షల మంది అన్నదాతలు పథకానికి దూరమవుతారు. భవిష్యత్తుకు రోడ్డు మ్యాప్ అంటూ త్వరలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు. పాఠ్య పుస్తకాలు వాపస్, కేసీఆర్ పేరుందని 25 లక్షల పుస్తకాలు వెనక్కు. ముందు మాటలో మాజీ సీఎం, మాజీ మంత్రుల పేర్లు, అవి కనబడకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వం. పేర్లున్న పేజీపై స్టిక్కర్ అతికించి ఇవ్వాలని నిర్ణయం. పుస్తకాలు వెనక్కు తెప్పించాలంటూ డీఈఓలకు ఆదేశం. కేసీఆర్ పేరుంటే తప్పేంటి, ఇదేనా హుందాతను? సబిత. సంకుచిత రాజకీయాలకు ప్రజాధనం వృధా, దేశపతి. నెక్స్ట్, వెలుగు చూద్దాం. నీట్ ఎగ్జామ్లో 1563 మందికి గ్రేస్ మార్కులు తీసేస్తాం. సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి. గొర్రెల స్కామ్లో మనీ లాండరింగ్ ఎంక్వైరీ మొదలుపెట్టిన ఈడీ. పాడుబడ్డ ఇండ్లను పంచేదెట్లా, రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన స్థితిలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లున్నాయి అంటూ వార్తనిచ్చారు బ్యానర్ ఐటంగా. ఇక కేసీఆర్పై ఈడీ కేసు నమోదైనట్లు నాకు సమాచారం వచ్చింది. హరీష్ వెంకట్రామిరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు పాపం తగిలిపోతారు అంటున్నారు ఎంపీ రఘునందన్ రావు. బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి, సంజయ్. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. గురువారం ఢిల్లీలోని శాస్త్రీ భవన్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాబోయే 5 ఏళ్లలో బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సందర్భంగా ఆయన అన్నారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ఫైళ్లపై నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు. మొదటిది మెగా డిఎస్సి, 16,347 ఉపాధ్యాయ పోస్టులు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. రెండోది వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. మూడోది పెన్షన్ను 4,000కు పెంపు. నైపుణ్య గణన 4వది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ 5వది. కీలక ఎన్నికల హామీల అమలుకు తొలి రోజే పచ్చజెండా ఊపారు అంటూ ఈ వార్తనిచ్చారు. అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారు అంటూ కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తారా, ఈ వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన కమిషన్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏది, చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఏకపక్ష నిర్ణయాలు, జగన్కు కావలసిన వారితో నిండిన రాజ్యాంగ సంస్థ. వాసుదేవరెడ్డికి హైకోర్టు షాక్ అంటూ విచారణ 18కి వాయిదా. సోదాల్లో 6 కేజీల బంగారం కొనుగోలు రసీదులు దొరికాయి అంటూ మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా 5 సంతకాల సంబరం అంటూ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 ఫైళ్లపై సంతకం చేశారు. మొదటిది మెగా డిఎస్సి, రెండోది ల్యాండ్ టైటిల్ చట్టం రద్దుపై, రెండోది పేదలకు పెన్షన్ 4,000 పెంపుకు సంబంధించి, అన్నా క్యాంటీన్లు, స్కిల్ సెన్సెస్కు సంబంధించి 5వ హామీ ఏదైతే ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా పచ్చజెండా ఊపారంటూ ముఖ్యమైనటువంటి హామీలు. భ్రష్టు పట్టించారు అంటూ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్లపై గౌరవం ఉండేది, కానీ ఈ 5 ఏళ్లలో చాలా డ్యామేజ్ చేశారు వాళ్ళు వ్యవస్థలను. అజెండాతో పనిచేసే వ్యవస్థను దెబ్బతీశారు. ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి, సీనియర్ బ్యూరోక్రాట్లకు సీఎం క్లాస్ తీసుకున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్, సాక్షి.
5 సంతకాలు. బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిపై మొదటి సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లు 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు. 5 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయానికి చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికిన రాజధాని రైతులు, మహిళలు, ఉద్యోగులు, అధికారులు అంటూ బ్యానర్ ఐటంగా సాక్షి ఈ కథనాన్ని ప్రచురించింది. ఇక నిబ్బరంతో నిలబడదాం. ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. భవిత మనదే. ఇంటింటికి మనం చేసిన మంచి, మన పట్ల విశ్వసనీయత బతికే ఉంది అని చెప్పేసి ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. మొత్తానికి